అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. మోయినాబాద్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. దీంట్లో ఎవరో సినీ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు, లేకపోతే పొలిటీషియన్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు కాదు, ఇంటర్ చదువుకుంటున్న విద్యార్థులు, విద్యార్థినులు. సో వీళ్ళు 50 మంది కలిసి ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకొని అక్కడ రేవ్ పార్టీ చేసుకున్నారు. దీనికి ట్రాప్ హౌస్ అనే ఒక పేరు పెట్టి దాంట్లో అశ్లీలంగా సెమీ న్యూడ్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అసలు ఇంటర్ విద్యార్థులు ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకొని వీళ్ళని అందరినీ అక్కడ సెమీ న్యూడ్ చేయించి ఇటుపక్క డ్రగ్స్ తీసుకుంటూ ఫారెన్ విస్కీ, ఫారెన్ లిక్కర్ తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళని ఎవరు కలిపారు? సో స్వతహాగా ఇంటర్ విద్యార్థులే ఈ పనంతా చేశారా, లేదా వీళ్ళకి నాయకత్వం వహించిన ఈశాన్ ఎక్కడి వాడంటూ కూడా ఇప్పుడు ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే బేసిక్గా ఎక్కడ రేవ్ పార్టీ జరిగినా కూడా చాలా మంది పొలిటీషియన్స్, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి వాళ్ళు దర్శనమిస్తారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మొట్టమొదటిసారి పోలీసులే షాక్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మైనర్లు 50 మంది మైనర్లు ఒకే చోట హాజరై విదేశీ మద్యం తాగడంతో పాటు ఇటుపక్క బూతు బొమ్మలు చూస్తూ వాళ్ళు సెమీ న్యూడ్గా డాన్స్ వేసిన విజువల్స్ నిజంగా తెలుగు రాష్ట్రాలని ఒక్కసారిగా షాక్ గురి చేశాయి. మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్కు వెళ్తున్నారు అని తల్లిదండ్రులు ఎంత ఆశగా ఎదురు చూస్తారో, సో వాళ్ళందరికీ ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మా పిల్లలు అంతా సేఫే, స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, మళ్ళీ ఇంటికి వస్తున్నారు అని అనుకుంటే మాత్రం పొరపాటే. సో ఇప్పుడు 50 మంది ఇంటర్ విద్యార్థుల్లో దాదాపుగా 14 మంది అమ్మాయిలు, 35 మంది పైగా అబ్బాయిలు, వీళ్ళంతా కలిసి ఒక చెర్రీ వోక్స్ అనే మోయినాబాద్లో ఒక ఫామ్ హౌస్ని బుక్ చేసుకొని ఇప్పుడు వీళ్ళంతా ఇలాంటి చిల్లర పనులు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఎవరైతే 50 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ డ్రగ్స్ టెస్ట్ చేశారు. దాదాపుగా 3కి పాజిటివ్ తేలింది. సో ఇప్పుడు వాళ్ళంతా పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఇటు ఫామ్ హౌస్ ఓనర్కేమో జస్ట్ ఒక చిన్న గెట్ టుగెదర్ అని చెప్పి ఏర్పాటు చేసి ఈశాన్ అనే వ్యక్తి వీళ్ళందరినీ 50 మందిని కలిపాడు. సో ఇప్పుడు ఈశాన్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటే అసలు ఎలా జరిగింది అంటే, కేవలం ఇంటర్ విద్యార్థులు, ఆ అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళ ఇంటెన్షనా, లేకపోతే ఒక ట్రాప్ హౌస్ అనే ఒక పార్టీ పెట్టాలి, ఒక కొత్త నూతన ఒరవడి అంటే బేసిక్గా మీరందరూ చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కొత్త గెట్ టుగెదర్ మీట్ అని, లేకపోతే అన్నోన్ మీటింగ్స్ అని, ఇలా కొన్ని మనకి ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. అవేంటంటే ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేయాలనుకుంటారో, అబ్బాయిలు అమ్మాయిలతో స్నేహం చేయాలనుకుంటారో వాళ్ళ కోసం ఒక చిన్న ట్రాప్ చేయడానికి వాళ్ళు ఒక ఫేక్ పోస్టర్ని డిజిటల్గా ప్రమోట్ చేసి దాంట్లో వచ్చిన కాంటాక్ట్ నెంబర్స్, మీకు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నట్లయితే మీకు చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి, చాట్ నో అని వస్తుంది. మీకు ఎవరు ఫ్రెండ్ లేరా, మీరు ఖాళీగా ఉన్నారా, సో చాట్ చేయండి మాతో, 9 రూపాయలు పెట్టని చెప్తారు. సో అలాంటి దాంట్లోనే ట్రాప్ హౌస్ అనే ఒక కొత్త పదాన్ని ఏర్పాటు చేసి 9mm అనే ఒక ఇన్స్టా అకౌంట్ నుంచి, అఫీషియల్ అకౌంట్ నుంచి ప్రమోషన్ జరిగింది. సో పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసిన తర్వాత చాలామంది దానికి చాట్స్ వచ్చాయి, కాల్స్ వచ్చాయి. ఆ చాట్స్ తీసుకున్న తర్వాత సో వాళ్ళందరినీ ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం, ఇది అంటే ఇన్ని రోజులుగా జరుగుతున్న క్రైమ్ సినారియో. కానీ ఇది కంప్లీట్గా డిఫరెంట్. ఈ ట్రాప్ హౌస్కి ఓన్లీ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే అటెండ్ అయిన పరిస్థితి. సో మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి ట్రాప్ హౌస్ పేరుతో 1600 రూపాయల అడ్మిషన్ ఫీజు వసూలు చేసి ఒకరోజు ఫామ్ హౌస్కి వెళదాము, పార్టీ ఉంటుంది అని చెప్పి వాళ్ళందరినీ కూడా మోయినాబాద్లోని చెర్రీ వోక్స్ అనే ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళాడు ఈ కిషన్ అనే వ్యక్తి. సో ఇతను అంటే వాంటెడ్గా కొన్ని ఏరియాస్లో, మెట్రోపాలిటన్ సిటీలో అప్కమింగ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ మనోడు చేసిన పెంట పనులన్నీ కూడా ఇవాళ బయటకు వచ్చిన పరిస్థితి. సో మోయినాబాద్ పోలీసులకి అంటే ఇతన్ని విచారించిన ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి విస్తుపోయే అంశాలు నిజంగా వెలుగులోకి వచ్చాయి. అసలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే చాలా మంది పెద్ద వాళ్ళు ఉంటారు, లేకపోతే రిచ్ కిడ్స్ పిల్లలు ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు.
అలాంటి వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. సినీ ప్రముఖుల్ని, ఎవరైతే డ్రగ్స్‌కి లేకపోతే వాటికి బానిసైన వాళ్ళు ఉంటారో విదేశీ లిక్కర్ కోసం వాళ్ళని ట్రాప్ చేయొచ్చు. కానీ వీడు ఓన్లీ ఇంటర్ చదువుతున్న అమ్మాయిలనే, అబ్బాయిలనే టార్గెట్ చేసి వాళ్ళని ఎందుకు పిలిచాడంటూ కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా దాదాపుగా 50 మంది మైనర్లు ఒక రేవ్ పార్టీ చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వచ్చారు అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత దారుణం జరుగుతుందో. అంటే పిల్లలు, మన పిల్లలు సేఫ్‌గా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ మైండ్ ఏం మారదు, మన బుద్ధులే వచ్చాయి అని చాలామంది తల్లిదండ్రులు వాళ్ళకి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సో నిజంగా చాలామంది తల్లిదండ్రులకు ఒక విస్తుపోయే అంశం అని చెప్పుకోవచ్చు. కేవలం ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు రేవ్ పార్టీలో విదేశీ మద్యం కొడుతూ, సెమీ న్యూడ్ వీడియోలు తీస్తూ, సగం బట్టలు విప్పేసి డాన్సులు చేస్తూ, అలాంటి వీడియోస్ ఇప్పుడు పోలీసుల్ని కలవరపెడుతున్నాయి. ఎందుకంటే ఈ కిషన్ అనే వ్యక్తి దీనికి ఒక పార్టీ హోస్ట్‌గా నిర్వహించారు. అతనే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది అమ్మాయిల్ని, అబ్బాయిల్ని అట్రాక్ట్ చేశారు. ఫార్మ్ హౌస్ పార్టీ అని చెప్పి, ట్రాప్ హౌస్ పార్టీ అని చెప్పి, ఇంకా క్యాట్ పార్టీ అని. సో అంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ చూసేవాళ్ళైతే చాలా మంది తెలుస్తది. సో కొత్త కొత్త పార్టీలు, కొత్త కొత్త ఈవెంట్లు, అంటే ఒక ఫార్మ్ హౌస్ పార్టీ అనేది చాలా మందికి తెలిసిన పదం. కానీ ఈ ట్రాప్ హౌస్ పార్టీ అనేది చాలా మంది తెలీదు. సో బేసిక్‌గా ట్రాప్ హౌస్ అంటే చాలా మంది ఓన్లీ ట్రాప్ చేయడం కోసమే అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ హోస్ట్ యొక్క ఉద్దేశం ఏదైతే ట్రాప్ చేద్దామని ఉన్నా, ఈ వచ్చే వాళ్ళు ఎవరైతే కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓన్లీ మైనర్లు కావడం ఇక్కడ విశేషం. సో ఇలాంటి కొత్త కొత్త పార్టీల పేర్లు వీళ్ళు ఒక ట్రెండ్ సెట్‌కి క్రియేట్ చేసి, ఒక వైబ్ క్రియేట్ చేసి, కొత్తగా ఏమిస్తారు, కొత్తగా ఏం దొరుకుతుంది అనేది జనాల్లోకి ఎక్కించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు తీసుకొని వాళ్ళ త్రూగా వీళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో గతంలో కూడా కిషన్ అంటే ఇప్పుడు ఎవరైతే మైనర్లు వచ్చారో గతంలో కూడా ఇదే పార్టీకి మైనర్లు కూడా హాజరయ్యారంటూ అతను హోస్ట్ చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. వాస్తవానికి అక్కడ ఒక డిమ్ లైట్ సెటప్ ఉంటుంది. మొత్తం చేతికి రేడియం బ్యాడ్జ్లు పెట్టుకొని సెమీ న్యూడ్ వీడియోలు తీస్తూ, ఒక పక్క అమ్మాయిలు డాన్స్ వేస్తూ ఉంటారు సెమీ న్యూడ్గా, ఒక పక్క వీళ్ళు వీడియోలు తీసుకుంటా ఉంటారు. అంటే ఒక పబ్ కల్చర్కి ఎంటైర్ డిఫరెంట్గా ఉండే ఈ ట్రాప్ హౌస్ సినారియో పోలీసులే షాక్ అవుతున్న పరిస్థితి. అంటే ఇలా కూడా పార్టీలు చేసుకోవచ్చా, ట్రాప్ హౌస్ అంటే సంథింగ్ డిఫరెంటా అనే దానికి ఇప్పుడు పోలీసులు షాక్ అవుతున్న పరిస్థితి. వాస్తవానికి ఏదేమైనప్పటికీ కూడా అక్కడ మొత్తం ఉన్నది మైనర్లే. సో డ్రగ్స్ కార్యకలాపాలను అరికట్టేందుకు రాజేంద్ర నగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం పోలీసులు మోయినాబాద్లోని ఒక చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ చేసిన ట్రాప్ హౌస్ పార్టీ కోసం ఓక్స్ ఫామ్ హౌస్ కి వచ్చిన 65 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఫామ్ హౌస్ లో మాదక ద్రవ్యాలతో పార్టీ జరుగుతుందనే అనుమానం ఆధారంగా పోలీసులు దాడి చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు 22 మంది మైనర్లతో సహా 65 మంది వ్యక్తులు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు. హాజరైన మొత్తం వారిలో 12 మంది అమ్మాయిలు ఉన్నారు, ఇంటర్ అమ్మాయిలు. వారిలో కూడా 7 మైనర్లే. సో అదుపులోకి తీసుకున్న వ్యక్తులను నిర్వహించిన రక్త పరీక్షలో 2 డ్రగ్స్ తీసుకున్నారంటూ నిర్ధారణ అయింది. అందులో ఒకరు ఈ కార్యక్రమం నిర్వహించిన వ్యక్తి ఈశాన్ కాగా మరొక వ్యక్తి మైనర్. సో ఈశాన్ 2024లో ఇండియా వచ్చాడు. అతని తండ్రి ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నాడు. సో ఫామ్ హౌస్ ఆవరణ నుంచి ఎస్ఓటి అధికారులు 10 విదేశీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. సో ఈ పార్టీని ట్రాప్ హౌస్ అంటారు. 9mm అనే ఒక ఇన్స్టా అకౌంట్ ద్వారా మనోడు మొత్తం అందరికీ అడ్వర్టైజ్ చేశాడు, క్యాంపెయిన్ చేశాడు. దీనికి హైదరాబాద్కు చెందిన ఒక డీజే నిర్వాహకుడిని కూడా గట్టిగా చేతిలో పెట్టుకుని ఈ పార్టీ శనివారం ఈవినింగ్ జరిగింది. సో శనివారం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ పార్టీ జరిగింది. సో పాల్గొనేవారు దీంట్లో మీ జీవితంలో ఎన్నడూ లేనంత ఆనందాన్ని ఆస్వాదిస్తానంటూ కూడా ఈశాన్ చెప్పిన పరిస్థితి. సో ఎంట్రీ పాస్లు సింగిల్స్కు 1600, కపుల్స్ వస్తే 2800 అంటూ మనోడు ఒక టికెట్ ప్రైస్ని కూడా అనౌన్స్ చేశాడు. సో దీంతో 65 మంది హాజరయ్యారు ఈ పార్టీకి. దాడి తర్వాత వారందరినీ పోలీసులు ఎప్పుడైతే దాడి చేశారో సో దాని తర్వాత అందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. కేసు నమోదు చేసినట్లు కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. సో మైనర్ల కుటుంబ సభ్యులకు ఇప్పుడే సమాచారం కూడా అందించారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టబోమని, ఎవరైతే ఇలాంటి అన్యాయాలకి, అరాచకాలకి పాల్పడుతున్నారో వాళ్ళపై ఎప్పుడు కూడా మేము ఉక్కుపాదం మోపుతామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. కానీ పోలీసులకి
విస్తుపోయే అంశం ఏంటంటే మైనర్లు ఎలా అప్రోచ్ అయ్యారు, అసలు మైనర్లు ఇంట్లో చెప్పకుండా రేవ్ పార్టీకి ఇలాంటి విదేశీ మద్యం కొత్తగా పేరు పెడితే వీళ్ళు అట్రాక్ట్ అయిపోతారా అనేది మాత్రం ఇప్పుడు ఎవ్వరికి అర్థం కాని ప్రశ్న అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక రేవ్ పార్టీలో సెమీ న్యూడ్గా డాన్సులు వేస్తూ ఇటు విదేశీ లిక్కర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న పార్టీలో మైనర్లు ఎందుకు వచ్చారన్నది ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్నగా మారింది.